ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు నేను విజయవాడ హైవేలో ఉన్న చోటుప్పల్ జంక్షన్ దగ్గర ఉన్నాను. సో రీసెంట్గా మాకు అందిన అప్డేట్ ఏంటంటే RRR మార్కింగ్స్ అనేది ఇక్కడ అఫీషియల్లీ అయ్యింది అండ్ ఈ సౌత్ రీజన్కి ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది. మీకు ఒక స్పెషల్ న్యూస్ చెప్పాలి ఏంటంటే ORR to RRR అనేది ఎక్కడ చూసినా 40 కిలోమీటర్సే ఉంటుంది. బట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే జస్ట్ విత్ ఇన్ 20 to 25 కిలోమీటర్స్ లోపల మనకి RRR వస్తుంది. ఇది హైదరాబాద్ మొత్తంలో ఈ ఒక్క ప్లేస్లోనే ఉంటుంది అండ్ ఆ జంక్షన్ నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ప్రెసెంట్ ఉన్న లొకేషన్ చౌటుప్పల్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్లోనే ఉంది. సో ఇప్పుడే అక్కడ వెళ్ళి మన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చూసి మరిన్ని వివరాలు మీకు అందిస్తుంది రియల్ ఎస్టేట్. అండ్ ఈ వెంచర్ది మెయిన్ హైలైట్ ఏంటంటే మీరు ఏ వెంచర్ చూసినా హైవే దగ్గర అంటారు. హైవే దగ్గర వెళ్ళాక ఒక 10 మినిట్స్ ట్రావెల్ చేస్తే 10-15 మినిట్స్ ట్రావెల్ చేస్తే కానీ రాదు. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ హైవే మీరు చూడొచ్చు ఈ వీడియోలోనే. ఇది హైవే అండ్ ఇది ప్రాజెక్ట్. ఇది హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్. యాడెడ్ బెనిఫిట్ RRR జస్ట్ 5 మినిట్స్ అండ్ టోల్ గేట్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇంకా ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం, మనం లోపల వెళ్దాం. మహాదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గోల్డెన్ లీఫ్ ప్రాజెక్ట్ లోపల వచ్చేసాము. ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే ఇది HMDA అండ్ RERA అప్రూవ్డ్ అండ్ ఈ ప్రాజెక్ట్కి ఫైనల్ అప్రూవల్ అనేది వచ్చేసింది. ప్లాట్ కొన్నారంటే ఇమీడియట్గా మీరు ఇల్లు కట్టుకోవచ్చు అండ్ ఇమీడియట్గా మూవ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మీరే చూడొచ్చు ఎంట్రన్స్ హార్చ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దెన్ అక్కడ సెక్యూరిటీ అనేది ఎవ్రీ టైం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే ప్లాంటేషన్ వర్క్, బోర్డ్స్ ప్రతి ఒక్కటి చాలా క్లియర్ అండ్ క్లీన్గా ఉంది. మీరు చూడొచ్చు వాక్వే ఉంది. వాక్వే వర్క్ కూడా అయిపోయింది. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ ఇల్లు కట్టుకొని పీస్ఫుల్గా ఉండొచ్చు అనే అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ ఉంది. ఆల్రెడీ CC రోడ్ రెడీగా ఉంది. 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అది మాత్రమే కాకుండా ఎలక్ట్రిసిటీ రెడీగా ఉంది, వాటర్ రెడీగా ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ రెడీ ఉంది. అండ్ మోర్ ఓవర్ అట్రాక్షన్ కోసం ఇలాంటి స్టాచ్యూస్, దాని మీద ప్లాంటర్స్ అండ్ మీరు చూడొచ్చు ఎంత క్యూట్గా ఉంది కదా. సో ఇలాంటి డెవలప్మెంట్స్ అన్నీ రెడీగా ఉన్న ప్లాట్స్లో మీరు ప్లాట్ కొనాలంటే త్వరగా ఇక్కడ వచ్చేసేయండి. మీరు చూడొచ్చు మార్కింగ్స్ కూడా అయ్యాయి. మీ ప్లాట్ నెంబర్ గురించి, నంబరింగ్ గురించి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ప్రతి చోట బోర్డ్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మెయింటెనెన్స్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదండి. మీరు చూడొచ్చు ఈ ప్లాన్స్ అండ్ ఈ ప్లేస్ అన్ని చూడండి ఎంత క్లీన్గా ఉంది అండ్ ప్లాన్స్ ఎంత హెల్దీగా ఉంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మెయింటెనెన్స్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. మీరు వెనకాల చూసినట్టయితే రెసిడెన్షియల్ ప్లేస్కి అడ్జసెంట్గా ఆనుకొని ఉంది. ఇటువైపు నేషనల్ హైవే, ఇటువైపు రెసిడెన్షియల్ ఏరియా. సో ఇక్కడ ప్లాట్ కొంటే మీరు ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్న సెక్యూరిటీ అండ్ సేఫ్టీ గురించి అస్సలు వరి అవ్వక్కర్లేదు. ఫుల్ సెక్యూరిటీ అండ్ ఫుల్ సేఫ్టీ ఉంది హైవే అండ్ రెసిడెన్షియల్ ఏరియా. మహాదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళ గోల్డెన్ లీఫ్ వెంచర్స్లో మనం ఏదైతే హైవే సైడ్ చూసామో అవన్నీ కమర్షియల్ ప్లాట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి. అండ్ అక్కడ మెడ్రాస్ కాఫీ అండ్ ఆల్సో రెస్టారెంట్స్ అండ్ కొన్ని హైలైట్స్ అనేది వస్తున్నాయి. రెంట్ కూడా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఏంటంటే రెసిడెన్షియల్ ప్లాట్స్. ఇక్కడ సైజ్ మీకు 163, 183, 200 అండ్ 500 సైజెస్లో ఉన్నాయి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా మన గోల్డెన్ లీఫ్ వెంచర్స్లో HMDA అండ్ RERA ఫైనల్ అప్రూవ్డ్ అని. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటున్నారు. అది మాత్రమే కాకుండా కంపెనీ సైడ్ నుంచి బిల్డర్స్ కూడా ఇల్లు కడుతున్నారు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ హౌస్ ఎలివేషన్స్ అనేది మనకి బ్యానర్ మీద ఉంది. ఈ ఎలివేషన్స్ చూడండి ఎంత ఎలగెంట్గా, ఎంత లగ్జరీగా అనిపిస్తుంది చూడండి. గోల్డెన్ లీఫ్ వెంచర్స్లో మనకి 2 పార్క్స్ ఉంది. ఒకటి ఈ పార్క్, ఇది ఏదైతే స్పెషల్లీ ఫర్ కిడ్స్ని కామ్ డౌన్ చేసి రిలాక్స్గా ఉంచే ప్లేస్. మీరు చూడొచ్చు ఎంత అట్రాక్టివ్ ట్రీస్ లాంటి సెటప్ కానీ గ్రీనరీ. అండ్ దెన్ ఇటువైపు వచ్చి చూసారంటే పిల్లల్ని ఆడడానికి తీసుకొచ్చిన అడల్ట్స్ ఆర్ సీనియర్ సిటిజన్స్ ఎంచక్కా ఉయ్యాలో కూర్చొని ఊగుతుంటే పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. అండ్ దీనికి సేఫ్టీ గురించి కూడా మీరు భయపడక్కర్లేదు. ఎంటైర్లీ వాల్తో కన్స్ట్రక్ట్ చేశారు. ల్యాండ్స్కేపింగ్ చూడండి ఎంటైర్ ఎంత గ్రీనరీ వస్తుంది. అండ్ మోరోవర్ మనకి వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. ఇక్కడ మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే పిల్లలు వీకెండ్లో చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీకు హైవే దగ్గర ఉంది కాబట్టి ఎలాంటి థింగ్స్ అయినా ఆర్డర్ చేసుకోవడానికి కానీ రెస్టారెంట్స్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉండదు. ఇమాజిన్ చేయండి సీనియర్ సిటిజన్ మన పేరెంట్స్ పిల్లలతో పాటు వచ్చి ఇలా ఉయ్యాల్లో ఊగుతూ అక్కడ పిల్లల్ని చూస్తుంటే ఎంత బాగుంటుందో. ఈ 2 పార్క్స్తో పాటు సోషల్ ఇన్ఫ్రా ఉంది
అండ్ ఆల్సో యూటిలిటీ ఏరియా కూడా ఉంది. మనకున్న 2 పార్క్స్లో ఇలాంటి కిడ్స్ ప్లే ఆడుకోవడానికి స్వింగ్స్ కానీ స్లైడ్స్ కానీ ఇలాంటి ఎక్విప్మెంట్స్ అండ్ అనిమల్ థీమ్ ఉంది. ఆడుకున్నాక రిలాక్స్ అవ్వడానికి ఒక ప్లేస్ కావాలి కదా, ఇక్కడ 2 గజిబోస్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు వెనకాల. ఈ పార్క్ లో ఒక గజిబో ఉంది అండ్ ఇంకొక పార్క్ అని చెప్పాను కదా, అది మనం చూద్దాం. అక్కడ కూడా ఇంకొక గజిబో ఉంది. ఇందాక అక్కడ ఒక పార్క్ చూసాం కదా, ఇది ఇంకొక పార్క్. ఈ పార్క్ లో కూడా మీరు చూడొచ్చు అనిమల్ థీమ్ ఒక వైపు, ఇంకోవైపు గ్రీనరీ అండ్ ఆ ల్యాండ్స్కేపింగ్ చూడండి. ఆ మెయింటైన్డ్ గ్రీనరీ అనేది ప్రాపర్ వాటరింగ్ చేస్తే మాత్రమే వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు సీటింగ్స్ ఆల్సో మొత్తం ఫ్రూట్ థీమ్ లో ఉంది. ఇమాజిన్ చేయండి పిల్లలు ఇక్కడ వస్తే ఎంత అట్రాక్టివ్ ఫీల్ అవుతావు. ఒకవైపు జిరాఫ్ ఉంది, ఇంకొక వైపు వాటర్ మెలాన్ అండ్ అటు పపాయా. సో ఇలాంటి థీమ్డ్ ప్లేస్ లో పిల్లలు ఆడుకోవాలంటే చాలా ఇష్టపడతారండి. దానికోసం సపరేట్ గా థీమ్ పార్క్స్ వెళ్ళడం, ఇంకొక పార్క్ వెళ్ళడం కన్నా ఇక్కడ మీరు ఒక వీకెండ్ హౌస్ కట్టుకొని పిల్లల్ని ఇక్కడ వీకెండ్స్ ప్లే ఏరియాలో వదిలేసి మనం రిలాక్స్ అవ్వచ్చు. సో ఈ పార్క్ లో కూడా మనకి ఇంకొక గజిబో ఉంది. సో యాజ్ పర్ HMDA అండ్ రేరా నార్మ్స్ ప్రకారం కంప్లీట్ డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి మనకి ఫైనల్ అప్రూవల్ అనేది ఇచ్చారు. మహదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ గోల్డెన్ లీఫ్ వెంచర్ గురించి ఇంకొక హైలైట్ ఏంటంటే, వన్ ఆఫ్ ద ఫేమస్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ప్లేస్ ని కొన్నారు అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ద లగ్జూరియస్ రెసార్ట్ కమ్ గెస్ట్ హౌస్ అనేది కట్టబోతున్నారు. సో దాని ఎలివేషన్ మీరు చూడొచ్చు, ఇది కన్స్ట్రక్ట్ అయ్యాక సిమిలర్లీ ఉంటుంది, జస్ట్ ఈ ఎలివేషన్ లో ఉన్నట్టే ఉంటుంది. సో మీరు ఒకవేళ వీకెండ్ హోమ్ కానీ ఫార్మ్ హౌస్ కానీ రెసార్ట్ కానీ కట్టాలంటే దిస్ విల్ బి ద ఎగ్జాక్ట్లీ సూటబుల్ లొకేషన్ అండి. ఇప్పటి వరకు మనం ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అనేది చూసాం. ఇన్వెస్ట్ చేసే ముందు ఆ సరౌండింగ్ ఏంటి, అక్కడ డెవలప్మెంట్స్ ఏంటి అనే దాని గురించి చాలా ఆలోచిస్తారు. సో ఆ డీటెయిల్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఈ వెంచర్ చూడండి హైవే ఫేసింగ్ లో ఉంది కదా, ఎగ్జాక్ట్లీ వెంచర్ ఆపోజిట్ లో వన్ ఆఫ్ ద ప్రీమియం కాలేజ్ అనేది ఉంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మన గోల్డెన్ లీఫ్ వెంచర్ చేరుకోవడానికి 25 మినిట్స్ పడుతుందండి. ఈ 25 మినిట్స్ లో నియర్లీ 20 నుంచి ఒక 22 ఇంజనీరింగ్ కాలేజెస్ అనేది ఉంది. అది మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఫిలిం అంటే ఇండస్ట్రీ అంటే గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి రామోజీ ఫిల్మ్ సిటీ. టాలీవుడ్ మూవీస్ నుంచి బాలీవుడ్ మూవీస్ వరకు ప్రతి ఒక్కటి ఇక్కడ షూట్ అవుతుంది. అలాంటి రామోజీ ఫిల్మ్ సిటీ మనకి జస్ట్ 23 మినిట్స్ లో మనం రీచ్ అయిపోవచ్చు. జస్ట్ 20 మినిట్స్ లో HMDA లాజిస్టిక్ పార్క్ ఉంది. అదే విజయవాడ హైవేలో ఇంకాస్త ముందుకు వస్తే MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉందండి. అక్కడ ఆల్రెడీ 10,000 ఎంప్లాయ్మెంట్స్ క్రాస్ అయ్యింది. అక్కడున్న ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ల్యాండ్ కొనడాంట్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ORR నుంచి మన వెంచర్స్ కున్న హైలైట్స్ అన్ని చూసేసాం. మనకి నియర్ బైలోనే కామినేని హాస్పిటల్ ఉంది అండ్ కామినేని ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది. దానికి కొద్దిగా ముందెళ్తే మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ చెరువుగట్టు టెంపుల్ అనేది ఉంటుంది. ఎవరైతే ఇంతకు ముందు ORR లో కొనాలనుకొని కొనలేకపోయి ఇప్పుడు ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోకండి. వన్స్ RRR రోడ్ రెడీ అయిందంటే ఇక్కడ కాస్ట్ అనేది చాలా హై అయిపోతుందండి. ఆల్రెడీ మార్కింగ్స్ అనేది అయ్యాయి. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి. ఇక్కడ ఈ రోజు ఒక యాగం అనేది జరుపుతున్నారండి. చాలా మంది కస్టమర్స్ వచ్చారు, చాలా మంది పంతుళ్ళు వచ్చారు. చూసారు కదండి, ఇది ఈ రోజు రియల్ ఎస్టేట్ టీవీలో మహదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గోల్డెన్ లీఫ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకొన్ని వివరాలు మీరు తెలుసుకోవాలన్నా, దీన్ని విజిట్ చేయాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాంటాక్ట్ చేయండి.